నిషా గౌడ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిసర్గ గౌడ ఎవరు? ఆమె వయసు ఎంత? సినిమాల్లోకి రావాలనుకున్న ఆమెకు మొదటి సీరియల్లో అవకాశం ఎలా వచ్చింది? కన్నడలో ఆమె చేసిన మొదటి సీరియల్ ఏంటి? తెలుగులో ఆమెకు మొదటి అవకాశం ఏ సీరియల్ ద్వారా వచ్చింది? ఇక 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్లో భాగమతి పాత్ర ఆమెకు ఎంతటి గుర్తింపు తీసుకొచ్చింది? ప్రస్తుతం ఈ సీరియల్ కోసం ఆమె ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెంబర్ 1. నిసర్గ గౌడ ఎవరు? తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు నిసర్గ గౌడ. ప్రస్తుతం 'నిండు నూరేళ్ల సావాసం'లో భాగమతి అలియాస్ మిస్సమ్మ పాత్రలో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. ఈ సీరియల్లో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నిసర్గ గౌడ కర్ణాటకకు చెందిన నటి. ఆమె అమరావతిలో పెరిగారు. ఇక ఆమె పుట్టింది ఏప్రిల్ 25, 1995. అంటే నిసర్గ ఏజ్ ప్రస్తుతం 31 years. నెంబర్ 2. నటిగా మొదటి అడుగు ఎలా పడింది? నటిగా తన కెరీర్ను ప్రారంభించిన నిసర్గ గౌడ కన్నడ, తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల టెలివిజన్లో కూడా కనిపించారు. ఆమె కెరీర్లో కన్నడ సీరియల్ 'గీత' ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్. 'గీత' 2020లో కలర్స్ కన్నడలో ప్రారంభమైన సీరియల్. అందులో నిసర్గ కూడా నటించారు. అయితే నిసర్గ కెరీర్లో ఒక పెద్ద మలుపు మాత్రం తెలుగు టెలివిజన్ ఎంట్రీతో వచ్చింది. నెంబర్ 3. తెలుగులో ఫస్ట్ సీరియల్ ఏంటి? తెలుగులో నిసర్గ గౌడకి వచ్చిన మొదటి సీరియల్ 'ఇంటి గుట్టు'. 2020లో జీ తెలుగులో ప్రారంభమైన ఈ సీరియల్లో ఆమె కళ్యాణి పాత్రలో నటించారు. ఈ పాత్రతోనే తెలుగు ప్రేక్షకులకి నిసర్గ పరిచయమయ్యారు. 'ఇంటి గుట్టు'లో ఆమె నటనకు మంచి గుర్తింపు రావడంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత 'శ్రావణ సంధ్య' వంటి సీరియల్స్లో కూడా ఆమె నటించారు. నెంబర్ 4. నిండు నూరేళ్ల సావాసంతో భారీ గుర్తింపు. ఇక 2023లో నిసర్గ గౌడ కెరీర్లో మరో ముఖ్యమైన అవకాశం వచ్చింది. అదే 'నిండు నూరేళ్ల సావాసం'. ఈ సీరియల్లో ఆమె భాగమతి పాత్రలో నటించారు. అమర్, అరుంధతి వంటి ప్రధాన పాత్రలతో కలిసి కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. భాగమతి పాత్రలో ఆమె చూపించే అమాయకత్వం, అల్లరి, ఎమోషన్ సీన్స్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే నిసర్గ గౌడకు భాగమతి పాత్ర ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇలాంటి సీరియల్ నటీనటుల గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక నిసర్గ గౌడ రెమ్యునరేషన్ ఎంత? చాలామందికి వచ్చే పెద్ద ప్రశ్న. 'నిండు నూరేళ్ల సావాసం' సీరియల్లో భాగమతి పాత్ర చేస్తున్న నిసర్గ గౌడ ఒక్క రోజుకు ఎంత తీసుకుంటారు? ఇక నిసర్గ గౌడ ఈ సీరియల్కు దాదాపు ఒక్క ఎపిసోడ్కి 20 నుండి 25,000 వరకు తీసుకుంటుందంట. ఇలా కన్నడ టెలివిజన్ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 'ఇంటి గుట్టు' ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయమై 'శ్రావణ సంధ్య' వంటి సీరియల్స్లో నటించి చివరికి 'నిండు నూరేళ్ల సావాసం'లోని భాగమతి పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిసర్గ గౌడ. మరి నిసర్గ గౌడ గురించి మీకు ముందే తెలుసా? భాగమతి పాత్ర మీకెలా అనిపిస్తుంది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని సీరియల్ నటీనటుల బయోగ్రఫీలు, వారి కెరీర్ జర్నీ, తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.